ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికన్నా ముందుగా చైత్ర పూర్ణిమ శుభాకాంక్షలు. చైత్రమాసం అనగానే మనకు అందరికీ గుర్తొచ్చేది వేసవి కాలం. అంటే స్కూళ్ళు, కాలేజీలు అన్నీ అయిపోయి పిల్లలతో ఆటపాటల చేత అందరము ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్నటువంటి మాసం కనుక వేసవి కాలంలో వీలైనంత వరకు మిట్ట మధ్యాహ్నం పూట బయట ప్రయాణాలు పెట్టుకోకుండా ఉండడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. 1 ఏప్రిల్ నెల 2026 నుండి 15/4/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను వీక్షింపచేద్దాం. మేషరాశిలో ఏడాది తర్వాత శుక్ర భగవానుడు సంచార స్థితి, 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి మిథునరాశిలో సంచార స్థితి, 18 సంవత్సరాల తర్వాత సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు, బుధుడు మరియు రాహు సంచార స్థితి, 30 సంవత్సరాల తర్వాత మీనరాశిలో శని భగవానుడు, ఏడాది తర్వాత రవి భగవానుడితో కలిపినటువంటి శని భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి ఏప్రిల్ మాసంలో ప్రథమార్థంలో అద్భుతమైన రాజయోగ గ్రహ గమనాలు ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరము ఆదాయ వ్యయాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒకవైపు ఏలనాటి శని ప్రభావం ఉండినను అద్భుతమైన జీవితం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజ భగవానుడు. ఏడాది తర్వాత శుక్ర భగవానుడు రాశిలోనే సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, తీర్థయాత్ర కార్యక్రమాలు, బంధుమిత్రు స్నేహితులతో ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నాడు. ఎన్నడూ లేనటువంటి విధంగా విశేషమైనటువంటి ఏకాదశ స్థానంలో త్రిగ్రహ సంచార స్థితి. ఏడాది తర్వాత రవి భగవానుడు మీనరాశిలో శని భగవానుడితో సంచారం చేస్తున్నాడు కనుక మేషరాశి వారు తప్పక పాటించాల్సిన మొదటి అంశం ఏమిటనగా మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథుల యందున, అష్టమి తిథి యందున ముఖ్యమైన పనులు మాత్రం ఆచరించవద్దు. సర్వత్రా అద్భుతమైన అఖండ రాజయోగము నిత్యము మీ సొంతం అవ్వాలి అన్నట్లయితే ఈ చైత్ర పూర్ణిమ సందర్భంగా ఒక ఎర్రటి అంటే నీటిలో ఎర్రటి కుంకుమను కలిపి చంద్ర భగవాన్ని అంటే రాత్రిపూట చంద్రుడు కనపడుతూ ఉంటాడు, ఈ నీటిలో చూసి ఆ యొక్క తిలకాన్ని మీరు బొట్టు పెట్టుకోగలిగినట్లయితే ఈ శని దోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. వృషభ రాశి వారికి భగవంతుడి దయ వలన గ్రహ సంచార స్థితి అద్భుతంగా ఉండినను ఈ తెలుగు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు చాలా తారుమారుగా ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో ఎలాంటి ఆ పనులను ఆచరించడం వలన అద్భుతమైన యోగం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు వ్యయంలో సంచారం చేయగా ధనవాకు కుటుంబ స్థానంలో దేవగురు బృహస్పతి వక్రగమన సంచార స్థితిలో ఉన్నప్పుడు ప్రధానంగా పరిస్థితులు అన్నీ మీ ముందర ఉన్నాయి అన్నట్టే కనపడుతూ ఉంటాయి. కానీ అందరూ మీ మాట విన్నట్టే కనపడుతూ ఉంటారు. కానీ తీరా సమయం వచ్చేసరికి
మీ ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో చైత్ర పూర్ణిమ సందర్భంగా, చైత్రమాస బహుళ అష్టమి సందర్భంగా రాత్రిపూట తెల్లటి అంటే నీరు తెల్లగానే ఉంటాయి, అందులో విభూతిని వేసి చంద్రభగవాను అష్టమి తిథి యందున అందులో చూసి మీ కోరికలు కోరుకొని ఆ యొక్క ఐశ్వర్యప్రదాయమైనటువంటి ఆ విభూతి తిలకాన్ని మీ లలాట స్థానంలో మీరు ఉంచుకున్నట్లయితే మీకు తిరుగు లేదు అని చెప్పి గమనించాలి. అలాగనే అష్టమి తిథి యందున పగటి కాలంలో, ఎందుకనగా అష్టమి తిథి యందున రాత్రిపూట చంద్రుడు చాలా లేటుగా వస్తాడు. పగటిపూట కుంకుమను వేసి సూర్యనారాయణుడికి ఆ పాత్రలో చూసి ఆ యొక్క తిలకాన్ని దిద్దుకున్నట్లయితే ఇది విజయ తిలకము అంటారు. సూర్య భగవానుడు ఎంత ప్రతిరోజు తన పనిని ఎలా విజయాన్ని సాధిస్తూ వెళ్తూ ఉంటారో మీరు కూడా వృషభ రాశి వారు శత్రువులపైన విజయాన్ని సాధిస్తూ అఖండమైన రాజయోగం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. మిథున రాశి వారికి అద్భుతమైన రాజయోగము చైత్రమాసంలో విపరీతమైన ఐశ్వర్యానికి ఆనందానికి కొదవలేదు అని చెప్పి గమనించాలి. మిథున రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి రాశిలోనే వక్రగమన సంచార స్థితిగా ఉన్నప్పుడు వీరికి విశేషమైనటువంటి ఆదాయ వేళలో స్వల్పమైనటువంటి హెచ్చుతగ్గులు ఉండినను అనేక సంవత్సరముల తర్వాత అంటే 11 సంవత్సరంలో మీరు కష్టపడనటువంటి సమయం లేదు, తీరిక లేనటువంటి ఓపికతో చేసుకొని అనేకమైనటువంటి కష్టాలు పడుతూ వచ్చారు. ఈ తెలుగు శ్రీ పరాభావనమ సంవత్సరం అంతా మీకు సువర్ణపు యుగంగా భావించాలి. కనుక 12 ఏళ్ళు మీరు విజయం కోసం నిరీక్షణలో విజయాన్ని సాధించేటువంటి సమయం ఆసనమైంది. కనుక చైత్ర పూర్ణిమ సందర్భంగా మీరు పూర్ణిమ తిథి యందున నీటి లోపల ఆకుపచ్చ రంగు కలిగినటువంటి ఆ రంగు వేసి లేదంటే పెసరపప్పును అందులో వేసి చంద్రభగవాను చూస్తూ మీ మనసులో 27 సార్లు మంచి కోరికను కోరుకొని ఆ పెసరపప్పును గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడం, ఆ యొక్క ఆకుపచ్చ రంగు కలిగినటువంటి నీటితో విజయ తిలకాన్ని మీరు దిద్దుకున్నట్లయితే విపరీతమైనటువంటి రాజయోగం మిథున రాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే అష్టమి తిథి యందున తప్పక సూర్య నమస్కారం, గోమాతకు, సునకపు మహారాజు గారికి, వేసవికాలంలో కాకులకు మీరు వండినటువంటి ఆహారంలో కొద్దిపాటి పెసరపప్పును వేసి నైవేద్యంగా ఏర్పాటు చేసి పక్షులకు తినిపించినట్లయితే అఖండ లక్ష్మీ కటాక్షం మిథున రాశి వారి సొంతం. కర్కాటక రాశి వారికి పరాభావనమ సంవత్సర ప్రారంభం నుంచి అనేక రకాలైన అష్ట కష్టాలు పొంచి ఉన్నాయి. ప్రారంభ కాల సమయంలోనే అష్టమంలో త్రిగ్రహ సంచార స్థితి ఉంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పునర్వసు నక్షత్రంలోని చివరైనటువంటి 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవానుడు కనుక వీరికి ధనవాకు కుటుంబ స్థానంలో కేతువు, అష్టమంలో త్రిగ్రహ సంచార స్థితి, భాగ్యంలో ఎన్నడూ లేని విధంగా 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు, ఏడాది తర్వాత శనితో కలిపినటువంటి రవి భగవానుడు, వ్యయంలో దేవగురు బృహస్పతి వక్రగమన సంచార స్థితిలో సంచారం చేయనప్పుడు అనేక రకాలమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో మనస్పర్ధలు, కలహాలు, గొడవలు, అనేక రకాలమైన సమస్యలు పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో చైత్ర పూర్ణిమ సందర్భంగా మీరు ఒక వెడల్పాటి పాత్రలో బియ్యాన్ని కానీ, బియ్య పిండిని కానీ, లేదా జొన్న పిండిని కానీ వేసి చంద్రుని చూస్తూ మీరు మీ కోరికను నెరవేర్చాలని చెప్పి చంద్రమా మనసో జాతః అని చెప్పి మనకు వేదం చెప్పడం జరుగుతుంది. మనకారకుడు చంద్ర భగవానుడు. అలా ఈ పిండి నీటిని తీసుకొని వెళ్ళి
గోమాతకు ఎప్పుడైతే ఆహారాన్ని ఏర్పాటు చేస్తారో అష్టమ గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి మీరు అనుకుంటున్న అనేక రకాల పనులలో అద్భుతమైన విజయం కర్కాటక రాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే అష్టమి తిథి యందున తప్పక కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కుక్కకు కాకులకు ఆహారాన్ని ఏర్పాటు చేయండి, కష్టాలను తొలగించుకోండి. సింహరాశి వారికి ఏడాది తర్వాత రాశాధిపతి అయినటువంటి రవి భగవానుడు విశేషమైనటువంటి శని భగవానుతో అష్టమంలో సంచారం చేసినప్పుడు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. సింహరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. రాశిలోనే కేతు సంచార స్థితి, సప్తమంలో త్రిగ్రహ సంచార స్థితి, కుజదోషము, అష్టమంలో ఏడాది తర్వాత రవి భగవానుడు శని భగవానుడితో సంచారం చేయనప్పుడు చాలా గడ్డు కాలంగా భావించగలగాలి. కనుక ఈ ఏప్రిల్ మాసం అంతనూ కూడా సింహరాశి వారు ఏదైనా కొన్ని నిర్ణయములు తీసుకునే కాల సమయంలో వీటిని వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమం. దూరావాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. క్రయ విక్రయాలు చేయకపోవడం, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. కనుక చైత్ర పూర్ణిమ సందర్భంగా రాత్రిపూట ఒక వెడల్పాటి పాత్రలో నీరు, కుంకుమను వేసి మీ మనసులో ఉండబడిన కోరికను నెరవేర్చాలని చెప్పి ఆ చంద్రభగవానికి దండం పెట్టుకొని ఆ యొక్క విజయ తిలకాన్ని మీరు పెట్టుకోగలిగినట్లయితే సకల దోషాలు తొలగిపోతాయి. ఆ తదనంతరం ఈ యొక్క నీటిని మందారపు వృక్షాన్ని కానీ అంటే ఎర్రటి పుష్పాలు పూసేటువంటి వృక్షాలకు ఈ నీటిని పోయగలిగినట్లయితే విపరీతమైనటువంటి ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. అలాగనే చైత్రమాస బహుళాష్టమి కాళాష్టమి సందర్భంగా కాళభైరవ స్వామికి స్మరణ చేసి సూర్య నమస్కారం చేసుకొని గోధుమ పిండితో కానీ గోధుమలతో వచ్చిన ఆహారాన్ని కుక్కలకు కానీ చీమలకు కానీ ఆవుకు కానీ పెట్టగలిగినట్లయితే మీకు తిరుగు లేదు అని చెప్పి గమనించాలి. కన్యరాశి వారికి ఏడాది తర్వాత సప్తమ స్థానంలో 2 గ్రహాల సంచార స్థితి సంయోగం ఉన్నప్పుడు ఆనందకరమైన జీవితం పొందాలి అనుకుంటున్నట్లయితే ఎలాంటి విధి విధానం పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో 1, 2 పాదాలు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు. ఈ బుధ భగవానుడు షష్ఠమ స్థానంలో రుణరోగ శత్రుస్థానంలో కుజుడు, బుధుడు, రాహు సంచార స్థితి ఉన్నప్పుడు దయచేసి మీరు చైత్రమాసంలో అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తీసుకోవద్దు. ఏడాది తర్వాత రవి భగవానుడు మీనరాశిలో శని భగవానుడితో సంచారం చేయనప్పుడు దూరావాయు జల ప్రయాణం చేసేటప్పుడు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. ప్రధానంగా మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ తిథి యందున అష్టమి తిథి యందున ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. ప్రధానంగా విద్యార్థులు చెరువుల్లోకి వెళ్ళడం, దూకడం, ఆట్లాడుకోవడం, క్రీడారంగ మైదానంలో అనేక రకాలైన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పెద్దవారందరూ కూడా ఏదైనా ఒక విధి విధానం పాటించే కాల సమయంలో మౌనమే శరణ్యము, ఆధ్యాత్మికతే మీకు శ్రీరామరక్షగా భావించగలగాలి. అలాగా చైత్ర పూర్ణిమ సందర్భంగా ఒక వెడల్పాటి పాత్రలో నవధాన్యములను 7 రంగుల కలిగినటువంటి నీటిని పోసి చంద్రభగవానుని చూస్తూ మీ మనసులో కోరికను కోరుకొని ఈ నీటిని ప్రవహించే నీటిలో ఎప్పుడైతే మీరు వేస్తారో నీరు ఒక చోట లేకుండా దూరం ఎలా వెళ్ళిపోతుందో మీకున్న అష్ట కష్టాలు కూడా అలాగనే పారిపోయి విపరీతమైన ధనాకర్షణ జనాకర్షణ కలిగి మీ జీవితం సువర్ణమయం అవుతుందని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే కాళాష్టమి తిథి యందు సందర్భంగా తప్పకుండా సూర్య నమస్కారం అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. తులారాశి వారికి ఎన్నడూ లేనటు విధంగా ఆదాయ వ్యయాలలో అద్భుతంగా ఉండినను 6వ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు శని భగవానుడితో షష్ఠమ స్థానంలో ఉన్నప్పుడు అనేక రకాల ఇబ్బందులను ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం,
స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి సంతాన స్థానంలో, పంచమ స్థానంలో త్రిగ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు దయచేసి మీ పిల్లలను వేసవికాల సమయంలో చెరువుల దగ్గరికి, ఆటలాడుకునేటువంటి కార్యక్రమాల దగ్గరికి, గ్రౌండ్లలో పిల్లలు ఏం చేస్తున్నారో తప్పక మీరు గమనించి తీరాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. రుణరోగ శత్రుస్థానంలో ఆత్మకారకుడు రవి, ఆయుకారకుడు శని భగవానుడితో మీనరాశిలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. ఈ రెండిటి వలన మీరు ఒత్తిడికి గురవ్వడం, దీర్ఘకాలిక వ్యాధికి ఇబ్బంది పడడం, పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన వలన నరదృష్టిని, శత్రు ప్రభావాలను అధిగమిస్తూ అఖండమైన విజయాన్ని సాధించడానికి అద్భుత రాజయోగం ఉంటుంది. అలాగనే విశేషంగా సప్తమ స్థానంలో శుక్ర భగవానుడు ఉండడం వల్ల ప్రేమికులు తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి కాల సమయంలో చైత్ర పూర్ణిమ సందర్భంగా తులారాశి వారు రాత్రిపూట పాలను ఒక బౌల్గా ఏర్పాటు చేసి పాలలో ఆ యొక్క చంద్రభగవాన్ని దర్శనం చేసుకొని ఈ పాలను మీరు తీర్థంగా స్వీకరించి మీరు భూమాతకు పోయడం వలన రుణరోగ శత్రు సమస్యలు తొలగిపోతాయి. కాలాష్టమి సందర్భంగా సూర్య నమస్కారము, భైరవ స్వామి వారికి స్మరణ అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. వృశ్చిక రాశి వారికి ఎన్నడూ లేనటువంటి విధంగా ఆదాయ వ్యయాలు అద్భుతమైన రాజయోగంలో ఉన్నప్పుడు చైత్రమాస పూర్ణిమ సందర్భంగా అర్ధాష్టమ త్రిగ్రహ సంచార స్థితి దోషం ఉన్నప్పుడు తొలగించుకొని అఖండ రాజయోగం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 1 పాదం కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు. వీరికి అర్ధాశ్రమంలో సంచారము చేయడం వలన ఒకవైపు కుజదోషము, అక్కడే బుద్ధి భగవానుడు ఉండడం, రాహు సంచార స్థితి ఉన్నప్పుడు సంవత్సర ప్రారంభ కాల సమయంలోనే గత 12 ఏళ్ళుగా మీరు పడనటువంటి బాధ లేదు, మీరు అనుభవించని ఈతి బాధ లేవు. ఇప్పుడే మీకు ఉపశమన కాలం ఆసనమైంది. ఈ చైత్ర పూర్ణిమ సందర్భంగా రాత్రిపూట ఒక బౌల్లో నీళ్లను, నవధాన్యాలను వేసి చంద్రభగవానుని చూసి మీ మనసులో ఉండబడిన కోరికలను కూడా నెరవేరాలని చెప్పి దండం పెట్టుకొని ఆ యొక్క విజయ తిలకాన్ని మీరు దిద్దుకున్నట్లయితే, ఈ యొక్క నీటిని ప్రవహించే నీటిలో పోసినట్లయితే చేపలు, జలజీవరాశులు తిని దోషాన్ని తొలగించుకొని అఖండ విజయం వృశ్చిక రాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. సంతాన స్థానంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఏడాది తర్వాత శని భగవానుడితో రవి భగవానుడు సంచారం చేస్తున్నాడు. కనుక వేసవి కాలంలో దయచేసి మీ యొక్క పిల్లలను చెరువుల్లోకి, ఊరి చివరిలోకి, క్రీడారంగ మైదానంలోకి పంపించేటప్పుడు మీ పర్యవేక్షణ చాలా అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. లేకపోతే భారీ మూల్యము, ప్రమాదాలు జరిగే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. రుణరోగ శత్రుస్థానంలో శుక్ర భగవానుడు సంచారం చేయడం వలన బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు అదృష్ట స్థితి మీకు రాబోతుంది. కనుక కాలాష్టమి సందర్భంగా సూర్య భగవాను యొక్క దర్శనం, పక్షులకు, కాకులకు, సాధు సంతులకు అన్నదానం చేయడం వలన సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మలు తొలగిపోయి అదృష్టం, బంగారం, రాజయోగం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. ధనుసు రాశి వారికి జాతకంలో తెలుగు ఉగాది పండుగ ప్రారంభమైన తర్వాత ఆదాయ వేలలో స్వల్పమైనటువంటి మార్పు ఉండినను ఎన్నడూ లేనటువంటి విధంగా ఏడాది తర్వాత రవి భగవానుడు అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ శని సంచార స్థితి ఉన్నప్పుడు, దోషం చాలా అధికంగా ఉన్నప్పుడు వాటి తీవ్రత తగ్గించుకొని ఎలాంటి విజయం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి తృతీయంలో ఎన్నడూ లేని విధంగా రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు,
వాస్తు నరదృష్టికారకుడు రాహు సంచారం చేసినప్పుడు బంధుమిత్రు స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. ఏడాది తర్వాత ఆయుకారకుడు శని భగవానుడు, ఆరోగ్యకారకుడు, పితృకారకుడు రవి భగవానుడు ఉండడం వలన నూతనంగా వివాహమైన వారు, ఆ తదనంతరము సంతానం కలిగిన వారు మీ యొక్క పిల్లలను క్రీడారంగ మైదానంలో కానీ జల క్రీడలకు పంపించేటప్పుడు తస్మాత్ జాగ్రత్త. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి యందున కోపతాపాలకు దూరంగా ఉంటూ మౌనమే శరణ్యంగా భావిస్తూ దేవతారాధన శ్రీరామ రక్షగా భావించగలగాలి. చైత్ర పూర్ణిమ సందర్భంగా ఒక వెడల్పాటి పాత్రలో పసుపును వేసి చంద్ర భగవాన్ని దర్శనము చేసుకొని ఆ యొక్క సువర్ణపు స్వరూపమైనటువంటి తిలకాన్ని దిద్దుకోవడం వలన విపరీతమైనటువంటి ధన ఆకర్షణ, జన ఆకర్షణ, రాజయోగం మీ సొంతమవుతుంది. కాళాష్టమి సందర్భంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా కాళభైరవ స్వామికి స్మరణ, ధ్యానం అవసరం చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. మకర రాశి వారికి శ్రీ పరాభావనవ సంవత్సరంలో ఆదాయ వ్యయాలలో అనేక రకాలమైనటువంటి అసమానతత్వం కలిగి ఉన్నప్పుడు అనేక రకాలమైన దురదృష్టాలను, అష్టకష్టాలను ఎలా తొలగించుకొని ఐశ్వర్యం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి ధనవాకు కుటుంబ స్థానంలో త్రిగ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు దయచేసి తల్లిదండ్రులతో మౌనం, ధ్యానం, ఏకాగ్రత, గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోగలిగినట్లయితే మీకు అనంతమైన ఆనందము మీ సొంతమవుతుంది. అలాగే తృతీయంలో ఏడాది తర్వాత రవి భగవానుడు శని భగవానుతో సంచారం చేసినప్పుడు బంధువులతో, మిత్రులతో, స్నేహితులతో, పై అధికారులతో, ప్రభుత్వ ఉద్యోగస్తులతో చాలా సౌమ్యత అవసరమని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. సౌమ్యం లేకపోతే దీనికి భారీ మూల్యం చెల్లించక తప్పదు. పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, అనేక రకాలమైనటువంటి ఈ పరాభవన సంవత్సరంలో అధికమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను చవిచూసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ శుక్రుడు, కష్టం పక్కవాడిది, ఆనందం మీ వంతు అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉందని చెప్పి కూడా గమనించగలగాలి. 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు దయచేసి పిల్లలు ఏకాగ్రతగా చదవాలి, ఉన్నత లక్ష్యంతో ప్రయాణం చేయగలగాలి. వేసవి కాలంలో దయచేసి ఆటలని చెరువుల్లోకి, బావుల్లోకి, ఆ ఊరి చివర గ్రౌండ్లలో విపరీతంగా ఆడుకునే దానికన్నా మీరు చదువు, ధ్యానము, ఏకాగ్రత, ఫిట్నెస్ పైన మీరు శ్రద్ధ చూపించగలిగితే మంచి కాలం ఉంటుంది. ఇలాంటి కష్టకాలంలో మీరు చైత్ర పూర్ణిమ సందర్భంగా ఒక వెడల్పాటి పాత్రలో పాలను లేకుండా జొన్న పిండిని, బియ్య పిండిని వేసి మీ మనసులో ఉండబడిన కోరికను ఆ చంద్ర భగవాన్ని చూస్తూ నమస్కారం చేసుకొని ఆ యొక్క శ్వేతవర్ణం కలిగినటువంటి తిలకాన్ని పెట్టుకొని ఈ నీటిని గోమాతకు పెట్టడం వలన అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. కుంభరాశి వారికి శ్రీ పరాభవనవ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు అసమానతత్వంలో ఉన్నప్పుడు ఒకవైపు ఏలనాటి శని చివరార్థక సంచార స్థితిలో ఉండగా అదే కాకుండా రాశిలోనే త్రిగ్రహ సంచార స్థితి, ధనవాకు కుటుంబ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడితో కలిపిన శని భగవాను ఉన్నప్పుడు అనేక రకాలమైన ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడికి గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంది. ఇలాంటి వీటిని ఎలా అధిగమించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. రాశిలోనే రుణరోగ శత్రుకారకుడు కుజుడు ఉండడం వలన కుజదోషము, ఆదాయ వ్యయాల్లో ఆర్థిక పరిస్థితి ఉన్నప్పుడు అధికమైన కోపము, తన కోపమే తన శత్రువు అన్నట్టుగా మీ కోపమే మీకు శత్రువుగా మారి అనారోగ్యం తీసుకుని రావడము, దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి, నరాల బలహీనత లాంటి వ్యాధులు వచ్చే పరిస్థితి అధికంగా ఉంది. ధనవాకు కుటుంబ స్థానంలో ఆత్మకారకుడు రవి, ఆరోగ్యకారకుడు శని భగవానుడు ఉండడం వలన మీరు ఎన్నో రకాలుగా బాధలు చూశారు.
కానీ ఇలాంటి కాల సమయంలో ఇది పరీక్షా కాలము అని చెప్పి గమనించగలగాలి. కనుక చైత్ర పూర్ణిమ సందర్భంగా ఒక వెడల్పాటి పాత్రలో నవధాన్యములను అన్నీ వేసి రూపాయి బిళ్ళలను అందులో వేసి చంద్రభగవాన్ని చూస్తూ మీ మనసులో ఉండబడిన కోరిక నెరవేర్చాలని చెప్పి దండం పెట్టుకొని ఆ రూపాయి నాణెమును తీసి ఒక పసుపు రంగు కలిగినటువంటి క్లాత్తో ఇంటి సింహద్వారాన్ని కట్టి చూడండి. మీకు విపరీతమైన ధన ఆకర్షణ, జన ఆకర్షణ, విపరీతమైన లక్ష్మీ కటాక్ష కుబేర యోగం కలుగుతుంది. తదనంతరం ఈ యొక్క నీటిని తీసుకుని వెళ్ళి గోమాతకు సమర్పించడం కానీ ప్రవహించే నీటిలో వేయడం వల్ల సకల గ్రహ దోషాలు పటాపంచలైపోతాయని చెప్పి కూడా గమనించాలి. కాళాష్టమి సందర్భంగా కాళభైరవ స్వామికి స్మరణ, కుక్కకు కాకికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం వల్ల సకల దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. మీనరాశి వారికి ఎన్నడూ లేనటువంటి విధంగా ఒకవైపు ఏలనాడు శని ప్రభావం ఉండినను ఆదాయ వ్యయాలలో విపరీతమైన అదృష్టం మీ దగ్గర రాబోతుంది. ఇలాంటి కాల సమయంలో గ్రహ దోషాన్ని తొలగించుకొని అఖండ లక్ష్మీ కటాక్ష యోగం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలో 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. ఈ శ్రీ పరాభావనామ సంవత్సరంలో మీనరాశి వారి అంతా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. కాకపోతే ప్రారంధకాల సమయంలోనే రాశిలోనే ఆయుకారకుడు రవి, ప్రాణాంతకారకుడైనటువంటి అనారోగ్యకారకుడు శని భగవానుడితో కలిపి సంచారం చేయనప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి గమనించగలగాలి. ధనవాకు కుటుంబ స్థానంలో శుక్రుడు విపరీతమైన ధన ఆకర్షణను, ఉద్యోగ ఆకర్షణను, విదేశీ యానంలో ఉన్న డబ్బులు ఆకర్షించే యోగ్యత కలుగుతుంది. అర్ధాష్టమ గురువు, వ్యయంలో త్రిగ్రహ సంచార స్థితి, కుజదోషము, ఇలాంటి అనేక రకాలుగా సమస్యలు పొంచి ఉన్నాయి. ఇలాంటి తెలివైన వాడు ఎప్పుడూ కూడా ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని మౌనంగా వింటూ స్వీకరిస్తూ అద్భుత రాజయోగం ఎలా పొందాలో గమనిస్తూ ఉంటారు. కనుక చైత్రమాస పూర్ణిమ సందర్భంగా ఒక వెడల్పాటి పాత్రలో నవధాన్యములను, నవరంగులను పోసి చంద్ర భగవాన్ని చూస్తూ నమస్కారం చేసుకొని ఆ విజయ వీర తిలకాన్ని దిద్దుకొని ఈ నీటిని ప్రవహించే నీటిలో పోసినట్లయితే సకల గ్రహ దోషాలు తొలగిపోయి విపరీతమైన లక్ష్మీ కటాక్షము కలుగుతూ అఖండమైన విజయాలు మీ పాదాల చెంత చేరుతూ మీ గృహంలో మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. కాళాష్టమి సందర్భంగా కాళభైరవ స్వామి స్మరణ, పక్షులకు నీటిని, కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయండి. అష్ట కష్టాలను తొలగించుకొని రాజయోగాన్ని పొందండి.